ఫ్యాక్ట్ నెంబర్ 10. అంతరిక్షం నుండి భూమిని పరిశీలించినప్పుడు ఒకే సమయంలో రాత్రి పగలు జరగడం చూసి అందరు ఆశ్చర్యపోతారు. భూమి ప్రతి 365 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది మరియు ప్రతి 24 గంటలకు ఒకసారి తన అక్షం చుట్టూ తిరుగుతుంది. అలా తిరిగేటప్పుడు ఒక సగం సూర్యునికి ఎదురుగా సూర్యకాంతిలో ఉంటే పగలు మరియు మిగిలిన సగం సూర్యునికి దూరంగా చీకటిలో ఉంటే రాత్రి ఏర్పడుతుందని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. కానీ బైబిల్ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. లూకా సువార్త 17:34 నుండి 36 వరకు చూస్తే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ అనేది కొందరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు మరికొందరు పగటిపూట పొలంలో పనిచేస్తున్నప్పుడు జరుగుతుందని చూస్తాం. అయితే భూమిపై ఒకే సమయంలో రాత్రి పగలు జరుగుతుందని బైబిల్ క్లియర్ గా చెప్పింది. బైబిల్ యొక్క గొప్పతనం తెలియజేయడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి? అందుకే బైబిల్ అనేది ఉన్నతమైనది. బైబిల్ గురించిన వాస్తవాలు చరిత్రలో అత్యంత ముఖ్యమైనవి. ఎక్కువ మంది ప్రజలు బైబిల్ని పవిత్ర గ్రంథంగా పరిగణించినప్పటికీ బైబిల్ కూడా నిషేధించబడింది మరియు చరిత్రలో కాల్చివేయబడింది. చాలా మంది దాని విశ్వసనీయతను కొట్టిపారేయడానికి ప్రయత్నించారు, కానీ ఇప్పటి వరకు ఎవరు విజయం సాధించలేరు.